నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. డిటెక్టివ్ సూర్య మొదటి కేస్ తర్వాత ఎవరు ధారావాహిక ఎపిసోడ్ 5. స్వరాజ్ కప్పు మీద కప్పు కాఫీ తాగుతూ తన సిస్టమ్ ముందు కూర్చుని అదే పనిగా టైప్ చేసుకుంటున్నాడు. అతని చెవికి భుజానికి మధ్య నిన్న ఫోన్ సుమారు 2 గంటల నుంచి అవిరామంగా పని చేస్తూనే ఉంది. థ్యాంక్ యూ శ్రీను, మరే రకమైన ఇన్ఫర్మేషన్ లభించినా వెంటనే నాకు తెలియజేయి, ఓకే అంటూ కాల్ కట్ చేసి 1 నిమిషం కుర్చీ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అతను. అతనికి తల తిరుగుతున్నట్టుగా ఉంది. రాత్రి నుంచి అదే పనిగా కాఫీ తాగుతూ ఉండడం వల్ల నోరు వెగటుగా తయారైంది. సూర్య ఫైల్లో చదివిన విషయాల్ని క్రోడీకరించే ఒక నోట్స్లా తయారు చేసి జరిగిన సంఘటనల్ని ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో ఫ్లో చార్ట్లా వేశాడు అతను. కానీ ఎక్కడో ఏదో తప్పు ఉన్నట్టుగా అనిపిస్తోంది అతనికి. అదేమిటో అర్థం కావడం లేదు. అసలు జరిగిన సంఘటనలకి ఒకదానికొకటి లింకు లేనట్టుగా ఉన్నాయి. కానీ ఎక్కడో తన అంచనా తప్పిందని అర్థమైంది అతనికి. తన దగ్గర ఉన్న రెడ్ ఫైల్ని తీసి చూసి సంఘటనలన్నిటినీ డేట్స్ ప్రకారం వరుసగా టైప్ చేశాడు. హంతకుడు ఉరితీయబడిన తేదీ వద్దకు వచ్చేసరికి అతను కళ్ళు చిట్లించాడు. పక్కనే తను వేసిన ఫ్లో చార్ట్లో మొదటి సంఘటన తేదీని చూశాడు. రెండో మ్యాచ్ అవడంతో అతని గుండె వేగం హెచ్చింది. సరిగ్గా ఆ సీరియల్ కిల్లర్ ఉరితీయబడిన 2 సంవత్సరాల తర్వాత అదే తేదీన మొదటి అమ్మాయి మిస్ అయింది. అంటే ఆ హంతకుడి మరణానికి ఈ కాపీ క్యాట్ కిల్లర్కి ఏదైనా సంబంధం ఉందా? తను కనుక్కున్న విషయం సూర్యకి వెంటనే ఫోన్ చేసి చెప్పాలనుకున్నాడు స్వరాజ్. ఫోన్ తీసి అప్పుడు గమనించాడు సమయాన్ని. తెల్లవారుజాము 4 అవుతోంది. వెంటనే మనసు మార్చుకుని ఫోన్ పక్కన పడేసి కుర్చీలో నుంచి లేచి నిలబడ్డాడు. ఒకసారి ఒళ్ళు విరుచుకుని ఆ ఫైల్స్ని అలాగే టేబుల్ మీద వదిలేసి అక్కడే ఉన్న పొడవైన మెత్తని సోఫాలో మేను వాల్చాడు. అలసిన మన శరీరాలు విశ్రాంతి కావాలని డిమాండ్ చేయడంతో క్షణాల్లో నిద్రలోకి జారిపోయాడు. సూర్య పదే పదే వాయిస్ రికార్డర్ ప్లే చేసుకుని హెడ్ఫోన్స్లో వింటూ మధ్య మధ్యలో పాయింట్స్ నోట్ చేసుకుంటున్నాడు. రికార్డర్లో భానుప్రకాష్ కంఠం సన్నగా పీలగా అయినా కానీ స్థిరంగా వినిపిస్తూ ఉంది. మనసులో ఒకటే ఆలోచన అతన్ని కుమ్మరి పురుగు తొలిచినట్టుగా తొలిచేస్తోంది. అమ్మాయిలు మిస్ అయిన ప్రాంతాలు చాలా ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటున్నట్టుగా ఉన్నాడు కిల్లర్. అసలు ఎక్కడా కనెక్షన్ కనిపించడం లేదు. ఆ ఏరియాలన్నీ ఒక చోట రాశాడు. అన్నీ వైజాగ్ చుట్టూ ఉన్న ప్రాంతాలే అయినా కనెక్షన్ కనిపించడం లేదు అతనికి. చాలాసేపు వైజాగ్ మ్యాప్ వైపు సాలోచనగా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు కనుక్కోగలిగాడు ప్యాటర్న్ని. బేసి సంఖ్యల్లో ఉన్న అమ్మాయిలని వైజాగ్లో నుంచి కిడ్నాప్ చేయగా సరి సంఖ్యలో ఉన్న అమ్మాయిలని వైజాగ్కి చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కిడ్నాప్ చేశాడు. అది నోట్ చేసుకున్నాడు. అంటే ఖచ్చితంగా వాడు వైజాగ్కి చెందినవాడే ఉండాలి. ఆ చుట్టుపక్కల ఎక్కడో ఈ కిడ్నాప్ చేసిన ఆడపిల్లల్ని దాస్తున్నాడు. అంటే వాడికి అనువైన బిల్డింగ్ ఏదో ఊరు చివరి ఉండి తీరాలి. సూర్య అలా సాగిపోతున్న ఆలోచనలను అక్షరాల రూపంలో వేగంగానే అయినా పొందికగా రాసుకుంటూ పోతున్నాడు. అది రాయడం పూర్తయిన తర్వాత అంతవరకు తప్పిపోయిన అమ్మాయిల పేర్లు రాశాడు. మొత్తం 15 మంది ఆడపిల్లలు. సుమ తర్వాత భాను చెప్పిన అమ్మాయి పేరు రాశాక సుమ పేరు దగ్గర క్వశ్చన్ మార్క్ వేశాడు. ఆమె పేరు సరిసంఖ్యలో ఉంది. మరి ఆమెని వైజాగ్ నుంచి ఎందుకు కిడ్నాప్ చేశాడు? అతని లెక్క ప్రకారం సరిసంఖ్య అమ్మాయిని ఊరు శివార్ల నుంచి కానీ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కానీ కిడ్నాప్ చేయాలి, కానీ అలా జరగలేదు. అంటే హంతకుడు తన ప్యాటర్న్ తప్పాడా? అయితే ఎందుకు? సుమ తర్వాత అమ్మాయి బేసి సంఖ్య. భాను చెప్పిన కాలనీ హైవేకి దగ్గరగా ఉంది, కానీ ఆమె కిడ్నాప్ అయింది మాత్రం వైజాగ్లో. సో సుమ చివరి అమ్మాయిల ప్యాటర్న్ తేడా వచ్చింది. ఇంతవరకు మరొక అన్ఐడెంటిఫైడ్ బాడీ దొరకలేదు. అంటే సుమ ఇంకా బ్రతికే ఉంది. మరి ఆమె ముందు కిడ్నాప్ చేయబడిన అమ్మాయి పరిస్థితి ఏంటి? 3 అమ్మాయిలు ఒకే ప్రదేశంలో ఉండి ఉండాలి. హంతకుడు రిస్కీగా ఫీల్ అవ్వడం లేదా? అంటే అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ వస్తున్నాయా? సూర్య మెదడు ఆలోచనలతో వేడెక్కిపోతూ ఉండగా కళ్ళజోడు తీసి టేబుల్ మీద పెట్టి వేళ్లతో కళ్ళని చిన్నగా మసాజ్ చేసుకున్నాడు. అప్పుడు అతని ఫోన్లో మెసేజ్ వచ్చిన శబ్దం వినిపించింది. దానికోసమే ఎదురు చూస్తున్నాడు అతను. అంతవరకు అతనిలో ఉన్న అలసట మాయమై చైతన్యం నిండిపోగా ఉత్సాహంగా తన మెయిల్లో ఇన్బాక్స్ ఓపెన్ చేశాడు. ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్నాక అందులో ఉన్న సమాచారాన్ని చదవడంలో మునిగిపోయాడు సూర్య. ఆమె కళ్ళు భయంతో విచ్చుకున్నాయి. అతను ఆమె వైపు చూసి స్నేహపూరితంగా నవ్వాడు. తన చేతిలో ఉన్న బ్రెడ్ ముక్కలని ఆప్యాయంగా తినిపించాడు.
అది ప్రేమికుడికి ప్రియురాలి మీద ఉండే ప్రేమ కాదు, ఒక వేటగాడికి తనకి చిక్కే మూగప్రాణి మీద ఉన్న ప్రేమ. ఆకలితో కన్నా భయంతో ఆమె గబగబా తినేసింది. మధ్య మధ్యలో అతను అందించిన నీళ్లు తాగేసింది. తాను నగ్నంగా ఉందన్న విషయం ఆమె ఎప్పుడో మర్చిపోయింది. ప్రాణం ముందు మిగిలిన విషయాలు చాలా చిన్నవన్న విషయం ఆమెకి తెలియడానికి పెద్ద సమయం పట్టలేదు. తర్వాత అతను పెట్టే టార్చర్ భరించాలంటే ఆమెకి శక్తి కావాలి. అది కూడా ఆమెకి కొద్ది సమయంలోనే అర్థమైంది. పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో కూడా చెప్పని జీవిత సత్యాలని ఆమె ఆ చీకటి గదిలో ఒంటరితనంలో ఒక బందీగా నేర్చుకుంది. అతను ఆమె వైపు పరీక్షగా చూశాడు. ఇక ఆమెతో అతనికి అవసరం తీరిపోయింది. మహా అయితే మరొక్క 2 రోజులు అంతే. కానీ గొలుసులు ఊడదీస్తే ఆమె ప్రవర్తన ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు అతను. ముందుగా ఆ గదిలో నీలరంగు బల్బుని అరేంజ్ చేసి స్విచ్ వేశాడు. ఆ చిరువెలుతుల్లో సరైన ఆహారం, నిద్ర, శుభ్రత లేకపోయినా ఆమె ఇంకా అందంగానే కనిపించింది అతనికి. చిన్నగా నవ్వుకున్నాడు అతను ఇప్పుడు తాను చేయబోతున్న పనిని తలుచుకుని. ఆమె మౌనంగా అతన్ని గమనించసాగింది. అతడు చాలా సిస్టమేటిక్గా పనిచేస్తున్నాడు. ముందుగా తన ఫోన్లోని వీడియో ఆన్ చేశాడు. సరైన పొజిషన్ చూసుకుని తృప్తి చెందాక ట్రైపాడ్కి కనెక్ట్ చేశాడు. అప్పుడు ఆమెను బంధించిన ఇనుప గొలుసులను ఊడదీశాడు. ముందు అతను ఏం చేస్తున్నాడో ఆమెకి అర్థం కాలేదు. తనకి స్వేచ్ఛ లభించబోతోందని తెలుసుకున్న ఆమెకి ఒక్కసారిగా 1000 ఏనుగుల బలం వచ్చింది. నెమ్మదిగా లేచి నిలబడి తిమ్మిరెక్కిన తన చేతులను కాళ్లను ఒక్కసారి విదిలించి చూసుకుని తన అదృష్టాన్ని తానే నమ్మలేకపోయిందామె. ఒక్కసారిగా అతన్ని బలంగా వెనక్కి తోసి ముందుకు పరిగెత్తింది. అతను ఊహించినట్టుగానే ఆమె రియాక్ట్ అయ్యేసరికి అతనికి మరింత ఉత్సాహం ముంచుకొచ్చింది. ఆహారం కోసం వేటాడే పులి కళ్ళలో కనిపించే క్రూరత్వంతో కూడిన ఆనందం అతని కళ్ళలో తడుక్కుని మెరిసింది. ఆమెని తలుపు వరకు వెళ్ళనిచ్చి విసురుగా ఇనప గొలుసును ఆమె కాళ్ల మీదకి విసిరాడు. ఇక కొద్ది క్షణాల్లో తలుపును చేరుకోబోతుండగా కాళ్ళు ఆ గొలుసులతో చిక్కుకుని విసురుగా ముందుకు తూలి పడిందామె. అమ్మా అంటూ సన్నటి మూలుగు తప్ప మరేమీ ప్రతిఘటన లేదు ఆమె నుంచి. అతను ఆమె వద్దకు నడిచి విసురుగా ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెనక్కి లాక్కొచ్చాడు. ఆమె అతని చేతుల నుంచి తన జుట్టును విడిపించుకోవడానికి ప్రయత్నించింది. అతను ఆమె చెంప మీద ఈడ్చి కొట్టాడు. ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మిగిలి ఉన్న కాస్త రోషం ఆమె కళ్ళల్లో రిఫ్లెక్ట్ అయ్యేసరికి అతనికి ఆగ్రహం ముంచుకొచ్చింది. ఆమె తలని వెనక్కి వంచాడు. ఇదంతా నిశ్శబ్దంగా అతని ఫోన్లో రికార్డ్ అవుతోంది. తరువాత ఆమె బాధతో పెడుతున్న కేకలు అతని రక్త ప్రసరణ వేగాన్ని పెంచాయి. చాలా ఎగ్జైటింగ్గా ఉంది అతనికి. తన బాధ అతన్ని ఉత్తేజపరుస్తోందన్న విషయం తెలియని ఆమె అతని చేతుల్లో నుంచి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఆమె ఫైట్ చేసే కొద్దీ అతని పట్టు బిగుసుకుంటోంది. ఆమెలో ఉన్న కాస్త శక్తి సన్నగిలడం అతనికే కాదు ఆమెకి కూడా తెలుస్తూనే ఉంది. అయినా మరణం అంచుకు చేరుకున్నా సరే బ్రతుకు కోసం పోరాడాలనే సిద్ధాంతాన్ని పుట్టిన ప్రతి జీవి మనసు పొరల్లో నిక్షిప్తం చేసి ఉంటాడు ఆ భగవంతుడు. అందుకే అతని రాక్షస క్రీడని ఆపేందుకు ఆమె ప్రయత్నిస్తూనే ఉంది. ఆమె తనని అడ్డుకునే కొద్దీ అతను మరింత విజృంభించసాగాడు. ఆమె లేత శరీరం అతని పంటికాట్లతో గోటి గిచ్చుళ్లతో రక్తసిక్తమవుతున్నా అతను కనికరించలేదు సరికదా, మరింతగా ఆమెను హింసించాడు. చివరి ప్రయత్నంగా అతని ముంజేతిని కసిగా కొరికిందామె. కెవ్వుమని అరిచి ఆమెను దూరంగా తోసి పక్కకి దొర్లాడతను. నొప్పితో ప్రాణం పోయినట్టు అనిపించింది అతనికి. అతను తేరుకునే లోపుగా ఆమె నెమ్మదిగా లేచి నిలబడింది. విరబోసుకుని ఉన్న జుట్టుతో ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా ఆవేశపడుతూ నిలబడిన ఆమెని ఆ సమయంలో చూస్తే అతనికి ఒక్క క్షణం భయమేసింది. అతని కళ్ళ ముందు తన చిన్నప్పటి దృశ్యాలు మెదిలి ఒక్క నిమిషం తాను ఎక్కడున్నాడో మర్చిపోయాడు. ఆ క్షణాలను ఉపయోగించుకుందామే. వేగంగా ముందుకు పరుగు తీసింది. ఆ కంగారులో అక్కడే కింద పడి ఉన్న అతని బ్యాగ్ని చూసుకోలేదు. ఆ బ్యాగ్ లేస్లలో పాదం చిక్కుకుని ముందుకు తూలి బ్యాలెన్స్ చేసుకోవడం చేతకాక బోర్లా పడిపోయింది. నుదురు బలంగా నేలకి కొట్టుకోవడంతో తల దిమ్మెక్కిపోయింది. సన్నటి మూలుగు ఆమె నోటి నుంచి వెలువడింది. అప్పుడు లేచి నిలబడ్డాడతను. ఆవేశంతో ఊగిపోతూ ఆమె వద్దకు నడిచాడు. ఆమెను విసురుగా తన వైపుకు తిప్పుకుని ఆమెను ఆక్రమించుకున్నాడు. అతని కోపాన్ని భరించడం సాధ్యం కాలేదామెకి. ఇక తన ప్రాణం పోవడం ఖాయమన్న నిశ్చయానికి వచ్చిందామె. ఆమెకి బ్రతకాలన్న ఇచ్చ కూడా లేదిప్పుడు. తన శరీరంతో అతను చేసిన పనులు తలుచుకుంటేనే ఆమెకి ఏహ్యభావం కలుగుతోంది. తన శరీరాన్ని ఎన్నిసార్లు దగ్ధం చేసినా అతని పాపపు స్పర్శ వీడిపోదని అనిపించింది ఆమెకి. సరిగ్గా అప్పుడు ఆమె తన పోరాటాన్ని ఆపేసింది. ఫైట్ యు బ్లడీ! లాగిపెట్టి ఆమె చెంప మీద కొడుతూ అరిచాడతను.
ఆమె నుంచి స్పందన లేకపోయేసరికి అతను లేచి నిలబడి కాలితో ఆమె డొక్కల్లో ఈడ్చి తన్నాడు. ఆమె నుంచి చిన్న ములుగు కూడా వెలువడకపోవడంతో ఇక ఆమె మీద అతనికి ఆసక్తి తగ్గిపోయింది. ఆమె పని ముగించాలని అనుకుంటున్నప్పుడు మోగింది అలారం. షిట్! గట్టిగా అన్నాడతను. అతను ఆ అలారం మోగే సమయానికి ఆమెని చంపి దూరంగా పడేయాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ తాను కనుక్కున్న కొత్త ఆటలో మునిగిపోయి పూర్తి సమయం ఇక్కడే గడిపేశాడు. ఇక ఈ రాక్షసిని అంతం చేయడానికి సమయం లేదు అనుకున్నాడు. ఆమెని అమానుషంగా ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళి యథాప్రకారం బంధించి తన ఫోన్ ఆఫ్ చేసి వేగంగా బట్టలు ధరించి తన బ్యాగ్ తీసుకుని ఆ గదిలో నుంచి బయటికి నడిచి తిరిగి ఆ తలుపును మూసి లాక్ చేశాడు. మరొక పావుగంట తర్వాత అతను ఎక్కిన కార్ రోడ్డు మీద వేగంగా దూసుకుపోయింది. సూర్య ఒక కామన్ పాయింట్ కూడా ఈ అమ్మాయిలను లింక్ చేయడం లేదు. హంతకుడు ఖచ్చితంగా ర్యాండమ్గా ఎంచుకున్నాడు వీళ్ళని ఛాలెంజింగ్గా చూస్తూ అన్నాడు స్వరాజ్. అతను సూర్య ఆఫీస్లో అతని ఎదురుగా కూర్చుకుని ఉన్నాడు. ఇద్దరి మధ్య ఉన్న టేబుల్ మీద అస్తవ్యస్తంగా పడి ఉన్న పేపర్లలో ఆ కేసులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. సుమ కిడ్నాప్ అయిన తర్వాత ఎవరు, ఆమె తర్వాత ఎవరు చనిపోయారు? అదే ప్రశ్న పదే పదే అతని మనసును వడ్రంగి పెట్ట చెట్టును తొలిచినట్టుగా తొలచేస్తోంది. అతను మౌనంగా కుర్చీ వెనక్కి వాలి సీలింగ్ వైపు చూస్తూ కూర్చున్నాడు. సీలింగ్కి కార్నర్లో గోడ మీద నెమ్మదిగా పాకుతున్న సాలీడు తన గూడును అల్లుకుంటూ ఉంది. తన మానాన తను పని చేసుకుంటున్న సాలీడును తక్కువగా అంచనా వేసిన ఒక రెక్కల పురుగు తిన్నగా వచ్చి ఆ సాలెగూట్లో చిక్కుకుంది. బయటపడడానికి అది చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి. సూర్య చూపు ఆ రెక్కల పురుగు మీద లేదు, సాలీడు మీద ఉంది. ఒక శత్రువు తన గూడు మీద దాడి చేసిందన్న బెంగ కానీ, తను అల్లుతున్న గూడులో చిక్కుకుని గిలగిలలాడుతోందన్న విజయగర్వం కానీ ఏ కోసాన లేకుండా తన పని తాను చేసుకుపోతోంది. సూర్య, నేను చెప్పేది వింటున్నావా? విసుగ్గా అన్నాడు స్వరాజ్. మెల్లగా తన దృష్టిని సాలెగూడు మీద నుంచి అతని మీదకి మళ్లించాడు సూర్య. ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక కామన్ పాయింట్ ఉంది స్వరాజ్. జస్ట్ లెట్ మీ సీ ఆల్ ద ఇన్ఫర్మేషన్ వన్స్ అగైన్. నూతన ఉత్సాహంతో కుర్చీలో ముందుకు వంగుతూ అన్నాడు సూర్య. సాలెపురుగులా ఏ రకమైన భావావేశానికి లోను కాకుండా ఈసారి ఫైల్స్ని చదవాలని నిర్ణయించుకున్నాడు అతను. స్వరాజ్ చిన్నగా భుజాలు ష్రగ్ చేసి ఫైల్స్ అన్నిటినీ సూర్య ముందుకు జరిపాడు. 2 క్షణాల్లో వాటిని చదవడంలో లీనమైపోయాడు అతను. ఏం చేయాలో తెలియని స్వరాజ్ అక్కడే ఉన్న రికార్డర్ని చేతుల్లోకి తీసుకుని ఆసక్తిగా అటూ ఇటూ తిప్పుతూ ఇయర్ ఫోన్స్ చెవులకు పెట్టుకుని వినసాగాడు. అది భాను స్టేట్మెంట్. వింటున్న కొద్దీ స్వరాజ్ కనుబొమ్మలు ముడుచుకోసాగాయి. సరిగ్గా 2 గంటల తర్వాత ఆర్కిమెడిస్ లెవెల్లో యురేకా అంటూ లేచి అప్పుడే అక్కడికి వచ్చిన శారదని గట్టిగా హత్తుకుని ఒక్కసారిగా కొంచెం పైకెత్తి గిరిగిర తిప్పాడు సూర్య. ముందు కంగుతిని, తర్వాత ఆశ్చర్యపోయి ఆ పైన అయోమయానికి గురై విషయం తెలియకపోయినా చివరికి అతని ఆనందంతో పాలు పంచుకుంది. స్వరాజ్ తన పని చూసుకుని తిరిగి వచ్చేసరికి అదే జరుగుతున్నది. పని మానేసి రొమాన్స్ చేస్తున్న సూర్య మీద కొంచెం కోపం కలిగింది అతనికి. చిన్నగా గొంతు సవరించుకున్నాడు. ఉలిక్కి పడింది శారద. సూర్య చేతుల్లో నుంచి విడిపడడానికి ప్రయత్నించింది. కానీ అదేమీ పట్టించుకునే స్థితిలో లేడతను. ఆమెని తన చేతుల్లో అలానే బంధించి స్వరాజ్ వైపు తిరిగాడు. ఆనందంతో అతని కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. వెలుతురులో తలుక్కుమనే జాతి వజ్రాల్లా. కామన్ పాయింట్ దొరికింది చెప్పాడతను. స్వరాజ్ అర్థం కానట్టుగా చూశాడు. ఆ 15 మంది ఆడపిల్లల్లో 14 మంది అమ్మాయిలకి ఒక కామన్ పాయింట్ ఉంది. శారదని వదిలి టేబుల్ దగ్గరికి నడుస్తూ స్వరాజ్తో అన్నాడు సూర్య. ఇద్దరూ టేబుల్కి చెరొక వైపు కూర్చున్నారు. నిన్న రాత్రి నాకు తెలిసిన వ్యక్తి ద్వారా సమాచారం సేకరించాను. ఇప్పుడు అదంతా చదివే టైం లేదు కనుక నేనే టూకీగా చెప్తాను. అమ్మాయిల పేర్లన్నీ చెప్తే కన్ఫ్యూషన్ ఉంటుంది కనుక నెంబర్స్లో చెప్తాను. విక్టిమ్ నెంబర్ 1 నుంచి విక్టిమ్ నెంబర్ 15 వరకు కూడా ఒక కామన్ పాయింట్ ఉంది, విక్టిమ్ నెంబర్ 14ను మినహాయించి సీరియస్గా చెప్పాడు సూర్య. అదేమిటో చెప్పమన్నట్టుగా కళ్ళతోనే సైగ చేశాడు స్వరాజ్. విక్టిమ్స్ చదివిన స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఒకటి కాదు, కానీ వారికి ఉన్న కామన్ పాయింట్ వారందరూ స్కూల్లోనూ కాలేజ్లోనూ కూడా వక్తృత్వ పోటీల్లో, అదే డిబేట్ కాంపిటీషన్స్లో పాల్గొని 1వ, 2వ, 3వ బహుమతులు గెలుచుకున్నవాళ్ళు. స్వరాజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. షాక్ తిన్నట్టుగా అచేతనంగా కూర్చుండిపోయాడు. ఒక్క విక్టిమ్ నెంబర్ 14 తప్ప, అది సుమ. తిరిగి తనే చెప్పాడు సూర్య. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.